బోనాల పండుగని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాల పండుగగా భావిస్తారు. దీనిని పేద, ధనిక అనే తేడా తారతమ్యం లేకుండా అమ్మవారికి తమ శక్తి మేరకు బోనం సమర్పిస్తారు. ఆ మహాశక్తి అయిన అమ్మవారిని తన శక్తి కొలది అందరూ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ పూజిస్తారు. ఆషాఢ మాసంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో మొత్తం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కానీ తెలంగాణ గ్రామాలలో శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తారు. అసలు హైదరాబాద్లో ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడానికి కారణం ఏంటంటే 1813 సంవత్సరంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల మొత్తం ప్లేగు అనే మహమ్మారి వ్యాపించింది. దాంతో అపారమైన ప్రజల నష్టం జరిగింది. దాంతో అప్పుడున్న ప్రజలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారిని ప్రాధేయపడ్డారు. అమ్మ, మా ప్రాంతంలో ఈ ప్లేగు మహమ్మారి అనేది తగ్గిపోతే మేము ప్రతి సంవత్సరం మీకు బోనం సమర్పించుకుంటామని చెప్పారు. చెప్పడం వలన ఆ నెల నుంచి ఆ ప్లేగు వ్యాధి అనేది తగ్గుతూ వచ్చింది. దాంతో ఇదంతా అమ్మవారి మహిమే అని కొంతమంది వ్యక్తులు ఉజ్జయిని వెళ్ళి అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పించేవారు. ఆ నిజాం పరిపాలన కాలంలో కూడా ఆ నిజాం రాజులు కూడా మనం బోనాలు సమర్పించేటప్పుడు వాళ్ళ శాయి శక్తులు ఎంత అవసరమైతే అంత వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు. దాంతోపాటు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు బోనాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఎందుకంటే దీనికి అంత చరిత్ర ఉందన్నమాట. ఇది సాంస్కృతి సాంప్రదాయాలకు మెట్టు నీళ్ళు అనమాట. ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో బోనాలు జరిగేటప్పుడు గవర్నమెంట్తో సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ పండుగకు కావాల్సిన ఏర్పాట్లకు నిధులు సమకూరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20 కోట్ల నిధులు విడుదల చేసింది ఈ బోనాల పండుగ కోసం. ఈ బోనాల పండుగ మొదట గోల్కొండ అమ్మవారుతో ప్రారంభమై లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు సమర్పించడంతో ముగుస్తుంది. దీంతోపాటు ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఈ ఘటాల ఊరేగింపు అయిపోయిన తర్వాత ఒక రంగం చెప్తారు. రంగం చెప్పడం అంటే ఏంటంటే ఒక పచ్చి కుండ మీద నిలబడి మాతంగులు శివ పసత్తులు ఎవరో ఒకరు ఆ పచ్చి కుండ మీద నిలబడి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది అని భవిష్యత్తు చెప్తారు. ఆ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంటి, ఎలా ఎదుర్కోవాలి అని అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దీన్ని రంగం అంటారు. దీంతోపాటు బోనం సమర్పిస్తారు అమ్మవారికి. అసలు బోనం అంటే ఏంటి అంటే ఇదొక అమ్మవారికి సమర్పించే నైవేద్యం. ఇందులో అన్నం, పాలు, బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. కొత్త కుండ తీసుకొచ్చి దాని చుట్టూ పసుపు కుంకుమ రాసి వేపాకులు చుట్టి దానిపైన దీపం పెడతారు. దాన్ని దీపం పెట్టి ఊరేగించుకుంటూ వెళ్తారు అమ్మవారి దగ్గరికి. ఊరేగించుకుంటూ వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట. ఇది తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆలంబన అనమాట. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి సమస్యలు మన దరి చేరవని మొత్తం అమ్మవారే చూసుకుంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. దానివల్లనే ఎప్పటి నుంచో అంటే దాదాపు 300 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఎంత విశ్వాసం ఉంటుందో అమ్మవారి మీద. ఇది బోనాల పండగ గురించి తెలంగాణలో ముఖ్యమైన విషయాలు.